ఫ్రెండ్స్, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎందుకు ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? బస్సులో సీట్ బెల్ట్స్ ఎందుకు ఉండవు? టూత్ పేస్ట్ మీద ఉండే వీటి యొక్క మీనింగ్ ఏంటి? ఇలాంటి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆడవారి కంటే మగవారికే ఎక్కువ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా? అయితే రీసెంట్ గా నార్వేలో చేసిన ఒక సర్వే ప్రకారం ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తున్నాయని తేలింది. ఈ హార్ట్ అటాక్స్ రావడానికి ముఖ్యమైన కారణాలేంటో ఈ సర్వేలో తెలిసాయి. ఆడవాళ్లలో పీరియడ్స్ టైమ్స్ లో వాళ్ళ బాడీలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ ని ఉంచుతుంది. ఈ కారణంగా ఆడవారిలో హార్ట్ అటాక్ రావడం తగ్గుతుంది. ఆడవారితో పోలిస్తే మగవాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ కి, కోపానికి లోనవుతారు. దీంతో హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి కారణమవుతున్నాయి. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏ దేశానిదో తెలుసా? ఈ పాస్పోర్ట్ తో ప్రపంచంలోనే 193 దేశాలకి వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అదే జపాన్ దేశం యొక్క పాస్పోర్ట్. జపాన్ తర్వాత పవర్ఫుల్ పాస్పోర్ట్ సింగపూర్ అండ్ సౌత్ కొరియావి. సింగపూర్ పాస్పోర్ట్ తో 156 దేశాలు వీసా లేకుండా తిరగవచ్చు. సౌత్ కొరియా పాస్పోర్ట్ తో 146 దేశాలు వీసా లేకుండా తిరగవచ్చు. అదే మన ఇండియా పాస్పోర్ట్ తో వీసా లేకుండా 60 దేశాలు తిరగవచ్చు. ఫ్రెండ్స్, టూత్ పేస్ట్ పైన ఉండే ఈ డిఫరెంట్ కలర్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? అయితే ఆ కలర్ ని బట్టి టూత్ పేస్ట్ ని దేనితో తయారు చేశారో తెలుసుకోవచ్చు. టూత్ పేస్ట్ పైన ఇలా గ్రీన్ కలర్ ఉంటే ఆ టూత్ పేస్ట్ ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారని అర్థం. ఇలాంటి కలర్ ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ ల పైన ఉంటుంది. టూత్ పేస్ట్ పైన ఇలా బ్లూ కలర్ ఉంటే ఆ టూత్ పేస్ట్ ని నేచురల్ అండ్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారని అర్థం. టూత్ పేస్ట్ పైన ఇలా రెడ్ కలర్ ఉంటే ఆ టూత్ పేస్ట్ ని నేచురల్ అండ్ కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తయారు చేశారని అర్థం. అదే టూత్ పేస్ట్ పైన ఇలాంటి బ్లాక్ కలర్ ఉంటే ఆ టూత్ పేస్ట్ ని కెమికల్స్ తో తయారు చేశారని అర్థం. సో ఫ్రెండ్స్, మీది ఏ టూత్ పేస్టో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఇలాంటి గ్లాస్ ప్యానల్స్ ని మీరు చూసే ఉంటారు కదా. అయితే ఈ గ్లాస్ ప్యానల్స్ ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మరి? అయితే బిల్డింగ్ అనేది చాలా రిచ్ గా కనిపించడానికి చాలా మంది అనుకుంటారు. అయితే అలా ఏం కాదు. దీనికి ఒక టెక్నికల్ రీజన్ ఉంది. ఒకవేళ ఆ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం అనేది జరిగితే ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఈ గ్లాస్ ప్యానల్స్ అనేవి కాపాడుతాయి. ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో పుట్టుకని డిసైడ్ చేసే టెక్నాలజీ రాబోతుంది. అయితే నెదర్లాండ్ లోని సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఊమ్ ని కనిపెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ ఊమ్ ద్వారా పేరెంట్స్ కి పుట్టబోయే బిడ్డని ఎలాంటి లక్షణాలతో పుట్టాలో ముందే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఊమ్ ని జనాభా తక్కువగా ఉన్న జపాన్, సౌత్ కొరియా, బల్గేరియా లాంటి దేశాల్లో జనాభాని పెంచడానికి కనిపెట్టారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఊమ్ కి దాదాపు 80 లక్షల నుండి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా బుల్లెట్ బైక్స్ కి డిజిటల్ మీటర్ ఎందుకు ఉండదని? వేరే ఏ బైక్స్ కైనా డిజిటల్ మీటర్ ఉంటుంది. చాలా ఫేమస్ అయిన ఈ బుల్లెట్ బైక్స్ మాత్రం డిజిటల్ మీటర్ ఇవ్వరు. అయితే ఈ బైక్స్ మొదట్లో మార్కెట్ నుండి బయటికి రిలీజ్ చేశాక డిజిటల్ మీటర్ టెక్నాలజీ లేదు. ఆ టైంలో ఈ బుల్లెట్ బైక్స్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి. అయితే తర్వాత కంపెనీ బైక్స్ కి డిజిటల్ గా అప్గ్రేడ్ అవ్వాలని ఒత్తిడి వచ్చింది. దీంతో బైక్స్ కి చిన్న చిన్న డిజిటల్ మీటర్స్ ని ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది ఓల్డ్ మోడల్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బుల్లెట్ బైక్ లో కేవలం టెంపరేచర్ మీటర్ మాత్రమే డిజిటల్ గా ఉంటుంది. కానీ స్పీడోమీటర్ మాత్రం డిజిటల్ గా ఉండదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా బస్సులో సీట్ బెల్ట్ ఎందుకు ఉండదని? కార్ కంటే బస్సులోనే ఎక్కువగా స్పేస్ ఉంటుంది. అయితే లోకల్ బస్సెస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సి ఉంటుంది. బస్సెస్ లో సీట్ బెల్ట్ ఉంటే జనాలు ఎక్కడానికి దిగడానికి చాలా టైం పడుతుంది. ఇంకా బస్సెస్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువగా వెనకాల ఉన్న వారిపైనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అయితే నార్మల్ గా బస్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సు సర్ఫేస్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. బస్సులో ఉండే వారిపైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండదు. అదే కారుకి ప్రమాదం జరిగితే కారులో ఉండే వారి అందరిపైన ఇంపాక్ట్ ఉంటుంది. అయితే కారులో తక్కువ స్పేస్ ఉండడం వల్ల అందులో ఉండే అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కారులో సీట్ బెల్ట్ యూజ్ చేస్తారు, బస్సెస్ లో యూజ్ చేయరు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.